పేరెంట్స్. ఎంసెట్ 4th ఫేజ్ కోసం ఎదురు చూస్తున్న మీకు ఒక న్యూస్ అప్డేట్ అయితే చెప్తాను. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే టీజీఈపీ సెట్లో ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫైనల్ ఫేజ్ సంబంధించి సమాచారం చెప్తాను. ఒక క్షణం. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్, ఫైనల్ ఫేజ్ సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది పరిశీలిస్తే 21st to 22nd 2 days the fee reimbursement is applicable to eligible internal sliding candidates. కొద్దిమంది ప్రశ్న అడిగారు, ఇంటర్నల్ స్లైడింగ్ చేస్తే మాకు ఎలిజిబిలిటీ ఉంటుందని. ఎస్, ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అదే కాలేజీలో ఒక కోర్స్ నుంచి వెళ్ళి ఇంకో కోర్స్కి వెళ్తున్నారు. ఓకే, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎలా ఉంటాయంటే ఇది 24th రోజు చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద షెడ్యూల్. డౌన్లోడింగ్ ద అలాట్మెంట్ రోడ్ 24th and 25th. ఎవరైతే 20th లోపు అంటే ఆల్రెడీ 17th ఫైనల్ ఫేజ్ అయిపోయింది. ఇప్పటికీ ఈ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైతే 17th రోజు వరకు అప్లై చేసి ఉండలేదో వాటికి సంబంధించినంత వెబ్ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని వాళ్ళు ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని ఆయా కాలేజీలో రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళని 20th రోజుకి మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ అంటే 20th వరకు చేస్తారు. మనం 21st నుంచి వెళ్ళి ఇంటర్నల్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబులే. ఇకపోతే వాటికి సంబంధించి ఎవరికైతే కాలేజీలో ఇంటర్నల్గా కోర్స్ ఏదైతే ఎంఎల్ నుండి డేటా సైన్స్కో, సిఎస్సి నుంచి వెళ్ళి మెషిన్ లెర్నింగ్కో లేదా మెషిన్ లెర్నింగ్కి సిఎస్సికో వచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళ సర్టిఫికెట్ ఆ కాలేజీలో ఉంటాయి కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం ప్రస్తుతమైతే స్లైడింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అండి. ఈ స్లైడింగ్ సంబంధించినటువంటి విశేషాలను ఆధారంగా ఆయా కాలేజీలలో ఇప్పటికే చేరిన వాళ్ళు తమ స్లైడింగ్ ఆప్షన్స్తోని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక 4th ఫేజ్ సంబంధించి నేను మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నేను మరిన్ని ముఖ్యాంశాలతో ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు మంచి సీట్ రావాలని మీ కాలేజీలో ఇప్పటికే ఆల్రెడీ మీరు కోరుకున్న కాలేజీలో మంచి సీట్ రావాలని కోరుకుంటూ మీకు కురపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.